సంక్షోభం అనగానే జనసామాన్యంలో ఫస్ట్ వినిపించే ఫేర్ ఏమిటంటే నిత్యావసరాల ధరలు మండుతాయి అని. వ్యాపారులు అయితే ఇదే అదనుగా సరుకును దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించి దోపిడీ షురూ చేసేస్తారు. ఏతావత ప్రభుత్వాలకే పరేషాన్లు. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో కూడా అదే హైరానా. ఎక్కడో టెహ్రాన్లో బాంబులు పడితే ఇక్కడ రాజమండ్రి రైతు బజార్ల దాకా వినిపిస్తోంది ఆ చప్పుడు. జెట్ ఫ్యూయల్ నుంచి రైతు బజార్ల దాకా గ్రౌండ్ లెవెల్ కు చేరిందిగా వార్ ఇంపాక్ట్. పెట్రోల్ డీజిల్ నిల్వలపై డైరెక్ట్ ఎఫెక్ట్. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కొత్త కండిషన్లు. కంట్రోల్ తప్పుతోన్న నిత్యావసరాల ధరలు. డ్రై ఫ్రూట్స్ ధరలు ఇప్పటికే రెండింతలు. 6 రోజులుగా మూతపడ్డ హర్మూజ్ జలసంధితో ప్రపంచంలో సగానికి పైగా చమురు సరఫరాకు చెక్ పోస్ట్ పడ్డట్లయింది. ఆయిల్ షిప్పులు ముందుకు వెళ్లలేక ఎక్కడివక్కడే ఆగిపోయాయి. చమురు సప్లై ఆగిపోయింది. క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గడంతో ధరలు భగ్గుమన్నాయి. గత నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు $65. ఇప్పుడది $85 దాటేసింది. టెన్షన్లు ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో $110లకు చేరుకోవడం పక్కా. అగ్రరాజ్యం అమెరికాలోనే పెట్రోల్ రేట్లు సెగ పుట్టిస్తున్నాయి. మరి ఇండియాలో ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది? క్రూడ్ ఆయిల్ కొనడానికి ఎక్కువ డాలర్స్ ఖర్చు చేయాల్సి రావడంతో ఇండియన్ రూపీ వాల్యూ దారుణంగా పడిపోయింది. ఒక్కరోజే 67 పైసలు పతనమైంది. ఇన్వెస్టర్లలో యుద్ధ భయం కారణంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఒక్కరోజే సెన్సెక్స్ 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ముడి చమురు నిల్వలపై ఆందోళన లేదని, 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోన్నా యుద్ధానికి ఎప్పుడు ఎండకాడు పడుతుందో తెలియదు కనుక ప్రత్యామ్నాయాలు వెతుకుతోంది పెట్రోలియం మంత్రిత్వ శాఖ. వెనిజులా నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురు కొనడానికి సిద్ధమైంది. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత రాకుండా ఇతర ప్రైవేట్ కంపెనీలు కూడా అగ్రిమెంట్లు రాసుకుంటున్నాయి. అటు వంట గ్యాస్ కొరతపై కూడా దృష్టి పెట్టాయి ఆయిల్ కంపెనీలు. కొరత ఏర్పడుతుందన్న భయంతో తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తాకిడి పెరిగింది. దీంతో ఎల్పీజీ కంపెనీలు ఆంక్షలు అమల్లో పెట్టేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారికి 30 రోజులు, సింగిల్ సిలిండర్ ఉన్నవారికి 21 రోజులు కనీస గడువు పెట్టేశాయి. డొమెస్టిక్ అవసరాలకే ఫస్ట్ ప్రయారిటీ అంటూ పరిశ్రమలకు సరఫరాను తగ్గించేశాయి. పారిశ్రామిక అవసరాలకు 30% దాకా లిక్విడ్ నేచురల్ గ్యాస్ పై కోత విధించాయి గెయిల్ అండ్ ఐఓసీ. ఇరాన్ అమెరికా భీకర పోరుతో విమానాలకు కూడా ఇంధన సెగ గట్టిగానే తగిలింది. టన్ను జెట్ ఫ్యూయల్ ధర $1000 మార్కును టచ్ చేసింది. కేవలం ఒక్క రోజులోనే 20% పెరిగి విమానయాన సంస్థలను వణికిస్తోంది. మొత్తం ఖర్చులో ఇంధనానికే 40% తగలెట్టాల్సిన పరిస్థితి. పైగా గల్ఫ్ దేశాల్లో 20,000కు పైగా విమాన సర్వీసులు రద్దవడంతో నష్టాల ఊబిలోకి జారుకుంటున్నాయి ఎయిర్వేస్ కంపెనీలు. చమురు ధరలు పెరిగితే దాంతో పాటు మిగతా అన్ని వస్తువుల రేట్లు కొండెక్కుతాయి. ఇది కామన్. ఇప్పటికే మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ ధరలు దాదాపు రెండింతలు పెరిగిపోయాయి. మిగతా నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి పెట్టింది అధికార యంత్రాంగం. వస్తువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కూరగాయల రేట్లు రైతు బజార్ రేట్లకు సమానంగా ఉండాలని ఆదేశాలొచ్చాయి. వంట నూనెలు, పప్పుల నిల్వలపై సమీక్షలు జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో అన్ని రకాల వస్తువుల ధరలపై ప్రత్యక్ష ప్రభావం కనిపించొచ్చన్న భయంతో కన్స్యూమర్లు కూడా అప్రమత్తమవుతున్నారు.